హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జిస్సు ఫార్మ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఈ వీడియో లాంగ్ వీడియో కొంచెం చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మనం కొత్తగా అయితే బ్రీడింగ్ సెటప్ని అయితే తీసుకొచ్చామన్నమాట మన దొడ్లోకి. ఇంతకుముందు మీకు చెప్పాను కదండి, మన దగ్గర పెద్దగా కోళ్ళు లేవు, రెండే ఉన్నాయని చెప్పి. సో ఈ రోజు అయితే 4 పెట్టల్ని అలాగే ఒక బ్రీడర్ని అనమాట. ఈ బ్రీడర్ ఇంతకుముందే తీసుకొచ్చాం. మా ఫ్రెండ్ దొడ్లో అయితే ఇది బ్రీడింగ్లో అయితే ఉందన్నమాట. సో ఈ బ్రీడర్ విషయానికి వస్తున్నట్లయితే ఇది 50కి 1 లక్ష ఒకటి చేసింది అనమాట. చాలా దూరం నుంచి అయితే తీసుకొచ్చాడు దీన్ని. సో దీన్ని అయితే వాడాడు. ఇప్పుడు సజ్జులో ఉన్నాను కదని కొంచెం రెస్ట్ అయితే ఇచ్చాడు అనమాట. దీన్ని మనం తీసుకోవడం అయితే జరిగింది. సో దీన్ని విజ్జిగా చాలా బాగుంటుంది అనమాట. దీని తప్పని స్పీడ్గా ఉంటుంది, టైప్ కూడా చాలా బాగుంటుందండి. సో దానికోసం ఇది కాకిడాగ్ అనమాట. సో దీన్ని అయితే నేను తీసుకున్నాను మన పెట్టల మీదకి అనమాట. మన పెట్టలు వచ్చేసి నిడదోలు నుంచి మన సబ్స్క్రైబరే ఆయన కూడా. మీకు నచ్చినవి అయితే తీసుకెళ్ళమని చెప్పారు బ్రదర్ అయితేనే. మనకు చాలా రీజనబుల్ రేట్లు అనేది ఇచ్చారు. సో మీకు ఆ పెట్టలను కూడా చూపిస్తాను. మీకు క్వాలిటీ ఎలాగ అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఆయన వచ్చేసి చాలా పెద్ద రేంజ్లో లైన్ కొంచెం మెయింటెనెన్స్ చేస్తున్నారు అనమాట. కేఎస్ఎన్ గారి అలాగే కృష్ణరాజు గారి ఇలాగనమాట. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా 5 లక్షలకు వచ్చి రేంజ్లో ఆయన అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారు. మనం కాంటాక్ట్ అవడం వల్ల ఆయన అయితే మనకి పెట్టలను అయితే రీజనబుల్గానే ఇచ్చారనమాట. సో మీరైతే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దీన్ని అయితే ఈరోజే మనం మన దొడ్లోకి తీసుకొచ్చాం. అలాగే పెట్టలను కూడా ఈరోజే తీసుకొచ్చాం. దీనికి కొంచెం కాటలు అయితే ఉన్నాయండి. చూడండి మీరు, కాటలు అయితే ఉన్నాయన్నమాట. ఈ కాటాలు కొంచెం కట్ చేసి పెట్టల మీద తీసుకోవాలి. ఎందుకంటే నడుము అయితే కొంచెం పెట్టల మీద తొక్కినప్పుడు ఇవైతే తెగిపోయే ఛాన్స్ అయితే ఉంటాయి అన్నమాట పెట్టలకి. సో దానికోసం అని చెప్పి ఇవైతే కట్ చేసి మనం దాని మీద అయితే వేద్దాం. ఇది వచ్చేసి చూడండి, రెక్క షాప్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇదైతే ప్రస్తుతానికి సజ్జలో ఉందండి, మొత్తం అంతా సజ్జే. అందుకని చెప్పి కొంచెం రెస్ట్ ఇద్దామని ఉంది. కానీ పెట్టలను తీసుకొచ్చాం కదా, అవి గుడ్లు పెట్టే లైనేజ్లో ఉన్నాయి. సో దానికోసం అని చెప్పి వాటి కలపాలి కదా. సో దీన్ని అయితే తొందరగానే కలిపేద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇవేనమాట. మనమైతే 2 కాకి పెట్టలు అలాగే ఒక డాగ పెట్ట, ఒక సేతువ పెట్ట అయితే తీసుకొచ్చాం అనమాట అక్కడి నుంచి. చూడండి, ఇవి 2 ఇప్పుడు ప్రస్తుతానికి బాగా ఎండలు ఉండడం వల్ల బాగా వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా కింద మనం ఈ బొండేయటం వల్ల కొంచెం చల్లగానే ఉన్నది పెట్టలకు కూడా. సో పర్వాలేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి. చూడండి, మీకు క్వాలిటీ ఎలా కనిపిస్తుందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆయన అయితే చాలా పెద్ద లైనేజ్ అనమాట. కేఎస్ఎన్ గారి లైను అలాగే కృష్ణరాజు గారి లైను ఇవన్నీ కూడా ఆయన మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. పెట్టలు అయితే చాలా మంచి అనమాట. నాకు నచ్చినవి ఏరుకోమన్నారు, నచ్చినవి అయితే నేను తీసుకొచ్చాను అనమాట. ఈ 4 మనం తీసుకొచ్చినవి. అలాగే మన పెట్టలు ఇంతకుముందు అబ్రాస్ పెట్ట అవి ఉండే, మీకు గుర్తుందో లేదో అది చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మందన్ అనమాట అండి. మీకు చాలామందికి గుర్తుంటుంది ఇది. సో ఇది ఇంతకుముందు మా ఫ్రెండ్కి అయితే ఇచ్చాను అనమాట. ఇది ఇంకొక నల్ల పెట్ట ఉండేది మనకి, అది కూడా ఉందన్నమాట. అదైతే ప్రస్తుతం అనుకూలంలో ఉంది, అందుకని దాన్ని అయితే చూపించట్లేదు. దీన్ని అయితే తాడేసి కట్టాను అనమాట. వీటిని అయితే పొడిచేస్తుంది ఇది. సో దానికోసం అని చెప్పి ఇది కూడా అనుకూలంలో ఉంది ప్రస్తుతానికి. కాకపోతే దీన్ని పొడి చేస్తుందని చెప్పి ఇక్కడ తాడేసి కట్టాను అనమాట. ఇది కూడా మంచి క్వాలిటీ అనమాట. ఇది క్రాస్కి అనమాట, పెరుగు క్రాస్కి వస్తుంది ఇది. ఇవి మనం తెచ్చినవి అయితే పక్కా భీమవరం అనమాట అండి. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, మన బ్రీడింగ్ సెటప్ని అయితే చూసారు కదా. మనకి మొత్తం 5 పెట్టలు అయితే ఉన్నాయి. మనం తెచ్చిన 4, అలాగే ఇంకొక పెట్ట అయితే ఆల్రెడీ మన పెట్ట అయితే ఉంది. ఇంకొక నల్ల పెట్ట కూడా ఉంది మనది. అదైతే ప్రస్తుతం మన ఫ్రెండ్ దగ్గర ఉందన్నమాట. దాన్ని కూడా తీసుకొస్తాను. మొత్తం 6 పెట్టలతో మనం అయితే స్టార్ట్ చేసామన్నమాట. క్వాలిటీ ఎలా కనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మన ఈ బ్రీడింగ్ సెటప్ కోసం డైలీ నేను అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.